దాదాపు సుదీర్ఘ కాలం పాటు మీరు రాజకీయాల్లో ఉన్నారు. ఆల్‌మోస్ట్ ఇప్పుడు మీ వయసు అంటే ఇప్పుడు 89 సంవత్సరాలు. 89 కంప్లీట్ చేశాను. 90 సంవత్సరాలు ఇప్పుడు. 90 నడుస్తూ ఉంది. అంటే ఆరోగ్యం అది బానే ఉంటుందా? యెస్. ఏ లోపం లేదు. సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు మీరు. ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఇంత కాలం పాటు మీరు చూస్తున్నారు. అప్పటికి, ఇప్పటికి ఏమైనా మార్పు కనపడుతుందా మీకు రాజకీయాల్లో? ఇప్పుడు అప్పటి ముఖ్యమంత్రులు ఎక్కువగా డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్‌కి ఖర్చు పెట్టేవాళ్ళు డబ్బు. కొద్దే ఉండేది డబ్బు, పెద్ద లేదు. ఇప్పుడు బాగా డబ్బు ఉంది. ఉన్నా కూడా ఎస్టాబ్లిష్మెంట్స్ పెరిగిపోయాయి. ఎస్టాబ్లిష్మెంట్స్‌కే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. మామూలు వర్క్స్‌కి డబ్బు తగ్గిపోయింది. ఆ రోజుల్లో సంజీవ్ రెడ్డి గారు, బూరుగుల రామకృష్ణరావు గారు, తర్వాత మన బ్రహ్మానంద రెడ్డి గారు వాళ్ళంతా ఉన్నప్పుడు కొన్ని మంచి వర్క్స్ జరిగినాయి. సాగర్ ఏంటి, నాగార్జున సాగర్ ఏంటి, శ్రీశైలం ఏంటి, రామ రామ ప్రాజెక్ట్ ఒకటి కట్టారు. అలాగా ఆ రోజుల్లో అలా స్పెండ్ చేశారు. ఇప్పుడు ఏమైందంటే ఉద్యోగాలు ఎక్కువ ఇస్తున్నారు. ఇచ్చి ప్రజల్ని సాటిస్ఫై చేయడానికి, ఈ యూత్ని సాటిస్ఫై చేయడానికి ఎస్టాబ్లిష్మెంట్లో ఊరిని అనవసరంగా ఒకటి చేసే పని దగ్గర నలుగురిని అలా పెట్టేటప్పటికి ఊరిని వేస్ట్ అయిపోతుంది. సో ఎస్టాబ్లిష్మెంట్కి ఎట్లా ఇంకా ఏ విధంగా అవుతున్నదంటే, నేను 64 ఆ ప్రాంతాల్లో 62 కాడి నుంచి నేను ప్లేడర్. అప్పుడప్పుడు ఢిల్లీ పోతూ ఉండేవాడు. ఆ రోజుల్లో ప్లేన్ టికెట్ ఎంత 250. 250 రూపాయలకి ఢిల్లీ పోయేవాడిని. ఆ జూనియర్ లాయర్ని ఫ్లైట్‌లో. ఫ్లైట్ వెళ్తే అక్కడ పని అయినప్పుడు కాసేపు కర్ణాటక సర్కస్ అక్కడ తిరుగుతుండేవాడు సరదాగా. నెహ్రూ గారు పోతూ ఉంటే చూస్తూ ఉండేవాడు. పెద్ద ఆయన గారు చూద్దామని చూసేవాడు. ఆయన పక్కన పిఏ గారు కారులో, అంబాసిడర్ కార్. ఆయన ఎదురుగా నడిచేవాళ్ళు ఎవరున్నారు, కాపలా వాళ్ళు ఎవరు ఉన్నారు. ఒక మోటార్ సైకిల్ వేసుకుని ఒక పోలీస్ ఆయన దోవదీస్తాడు. అది మేము ఆయన చూసి 1964 ఆ ప్రాంతం. 1964 ఆయన చనిపోయాడు. 1962, 63 ఆ ప్రాంతాల్లో ఆయన ఆఫీసుకు పోతుంటే చూసాం. ఎలా చనిపోయారు? ఎలా చనిపోయిందో సరే, ఆయన ఆరోగ్యం దెబ్బతింది, వయసు వచ్చింది, 75 ఏళ్ళు పోయాడు ఆయన. 75 ఏళ్ళకే చనిపోయాడు ఆయన. అయ్యయ్యో! నెహ్రూ గారు. అయితే ఆ వర్క్ అది అట్లా చేశారు. జైల్లో ఉన్నారు పాపం వాళ్ళంతా. ఎన్నో కష్టాలు పడ్డారు కదా. ఆరోగ్యం దెబ్బతింటుంది కదా ఆ పెద్దాళ్ళు. మొత్తానికి 75కే చనిపోయాడు ఆయన. నేను అక్కడ హ్యాపెన్ టు బి దేర్. ఐ వాజ్ ఇన్ ఢిల్లీ. చూసాం ఆయన్ని. చూస్తే కారులో ఒక్కడు అంబాసిడర్ కారులో ఒక్క మనిషి ఆయన ఒకడు కూర్చొని, పక్కన పిఏ కూర్చునేవాడు. ఎదురుగా పోలీస్ ఆయన ఒక ఆయన దోవ తీసేవాడు మోటార్ సైకిల్ వేసుకుని. అది ప్రైమ్ మినిస్టర్ స్టేటస్ ఆ రోజు. ఇప్పుడు ఆఖరికి మన సర్పంచ్కి కూడా గన్మెన్లు ఇస్తున్నారు కదా, ఇవాళ వస్తారు. ఏమిటిది విశేషం? ఖర్చు మరి ఎట్టా పెరిగిపోతుంది? డబ్బు ఎక్కడ ఉంటుంది డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి? ఏం లేదు. ఆ రోజుల్లో అంటే సంజీవ్ రెడ్డి గారు కానీ, బ్రహ్మానంద రెడ్డి గారు కానీ, బూరుగుల రామకృష్ణ పీరియడ్ కానీ, తర్వాత చీఫ్ మినిస్టర్ కానీ వాళ్ళంతా చెన్నారెడ్డి గారి పీరియడ్ కానీ ఇంత ఖర్చు లేదు. చెన్నారెడ్డి గారు వచ్చేటప్పటికే కొంత ఖర్చు పెరిగింది ఎస్టాబ్లిష్మెంట్. అప్పటిదాకా వాళ్ళంతా ఏం చేసేవాళ్ళంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ డబ్బు ఖర్చు, రోడ్లు వేయటం, ప్రాజెక్ట్స్ కట్టడం, దానికి ఎక్కువ చేశారు. రీసెంట్గా డెవలప్మెంట్ ఇది అన్నెసెసరీ, అన్వాంటెడ్. ఎస్టాబ్లిష్మెంట్కి, షోకులకి, ఈ పోలీసు మెయింటెనెన్సు ఇది పెంచేశారు. దాంతో వాడుకోవడానికి డబ్బు లేకుండా పోయింది. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎట్లా వస్తాయి? కాన్సిక్వెంట్లీ అప్పుడెప్పుడో నైజాం గారి టైంలో వేసిన రోడ్లే మన హైదరాబాద్కి. కొత్తగా వీళ్ళు పెద్ద పెద్ద రోడ్లు వేసింది ఇక్కడ కాలనీస్లో ఎక్కడో పెట్టుకున్నారు, కొత్త కొత్త కాలనీస్. కనుక ఒక హైదరాబాదే ఎందుకు డెవలప్ చేస్తున్నారు అంటే, ఈ 8-10 జిల్లాలు ఏంటంటే తెలంగాణలో ఇది సెంటర్ అయిపోయింది అన్నదరికి. అందుకారణంగా హైదరాబాద్ డెవలప్ అవుతుంది. ఇన్ అడిషన్ టు దిస్ హైదరాబాద్కి ఏంటంటే ఇలాంటి క్లైమేట్ వరల్డ్లో ఎక్కడ ఉండదు. చెమట పట్టదు ఇక్కడ. ఎటు చూసినా సముద్రాలు 400 మైళ్ళు 300 మైళ్ళు. కనుక ఆ హ్యూమిడిటీ రాదు, చల్లగా ఉంటుంది. అందుకని ఇది ప్రిఫర్ చేస్తున్నారు అన్ని స్టేట్స్ వాళ్ళు. అప్పుడప్పుడు ఆ పెద్దాళ్ళంతా వచ్చి కొనుక్కుని ఉంటున్నారు ఈ ప్రాంతంలో.
కనుక హైదరాబాద్ డెవలప్ అయింది. నేను వచ్చినప్పుడు 7 లక్షలే 7 లక్షలే నేను వచ్చినప్పుడు. హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు కలిపి 2 కార్పొరేషన్స్ 7 లక్షల మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు 1 కోటి పైన దాటిపోయిందని చెప్తున్నారు. కనుక ఇవన్నీ మనం చాలా యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. ఇప్పుడు మూసీ నది ఒకటి ఇంపార్టెంట్. గవర్నర్ బంగ్లాకి ఎదురుగా పెద్ద న్యూసెన్స్. ఇవన్నీ బాగు చేయించాల్సిన అవసరం ఉంది. డబ్బు ఏది? డబ్బు లేక తెగమడుతున్నారు. డబ్బు కావాలా? డబ్బంతా ఈడకే. ఇప్పుడు మీ హయాంలో ఉన్నప్పుడు మూసీ నది ఇదే పరిస్థితి ఉండేదా? ఇంత ఘోరంగా లేదు, ఇంత ఘోరంగా లేదు. అప్పుడు కాస్త వరదలై వచ్చి కొట్టుకుపోతూ ఉండేది. ఈ మధ్య అట్లా కాకుండా మరీ పెరిగిపోయింది. దోమలు విపరీతంగా హైదరాబాద్ సిటీకి పెరిగినాయి. వాసన, హైదరాబాద్కు ఉన్న ఇంపార్టెన్స్ తగ్గించాయి మూసీ నది మూలన. హైదరాబాదు వాతావరణం చాలా మంచి వాతావరణం. కానీ మరి అప్పుడు కూడా ఆల్ ఇండియాలో హైదరాబాదు 5వ పట్టణం, 5, 4 పట్టణం. అంత ఇంపార్టెన్స్ ఉండేది. కానీ నీట్గా ఉండేది. కొద్ది జనం, ఇంత జనం లేరు. మరి వెహికల్స్ కూడా లేవు. ఇప్పుడు విపరీతమైన వెహికల్స్, యాక్టివిటీస్ మరి కారణంగా పెరిగి మూసీ నది ఇమ్మీడియట్గా బాగు చేయాల్సిన అవసరం ఉందమ్మా. చేయకపోతే చాలా ప్రమాదం. అంటే మీకున్న అవగాహన ప్రకారం మూసీ నదికి అంటే చేయాల్సిన ఖర్చు ఎంత అవుద్దని అనుకుంటున్నారు? చాలా అవుతుందమ్మా. కేంద్రం కూడా కొంత సహాయం చేయాల్సిన అవసరం చాలా అవుతుంది, కొంచెం కాదు. అది చాలా గలీజ్. అదే ఇప్పుడు గుజరాత్లో చక్కగా చేశాడు ఆయన. గంగా నది ఆయన పేరు మన ప్రైమ్ మినిస్టర్, అక్కడ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు చాలా చక్కగా కెనాల్ తీసుకొచ్చి పెట్టాడు. అక్కడ వార్పు కట్టాడు. శుభ్రంగా సాయంత్రం వెళ్ళి అక్కడ కూర్చుంటారు. ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. అది కింద కొట్టుకుపోతుంది డ్రైనేజ్ పైపులు వేస్తే, పైన మాత్రం చాలా బాగా ఉండేది. అలా చెయ్యాలి దాన్ని. అంటే దాదాపు మూసీ నది చుట్టూ 1,50,000 కుటుంబాలకు పైగా ఉన్నారు. అంటే ఈ ప్రక్రియలో అంటే బాగు చేసే ప్రక్రియలో కొంచెం భూ సేకరణ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అక్కడ. కొంచెం నేను ఏకీభవిస్తాను. వాళ్ళని మనం ఎక్కడన్నా రీహాబిలిటేట్ చెయ్యాలి. వాళ్ళ ముందు రీహాబిలిట్ చేసే చెయ్యాలి. తప్ప మళ్ళీ పేదాళ్ళు సిటీలో బతుకుదామని చెప్పని వస్తారు. అక్కడ ఏమీ లేక తినడానికి. వాళ్ళు ఎన్నాళ్ళ నుంచో కష్టపడి ఇళ్లలో పనులు అవి చేసుకుని, రోడ్ల మీద పనులు అవి చేసి బ్రతికున్న మనుషులను పాపం మనం డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళకి ఏదైనా దారి చూపించే మనం చేయాలి. అంటే అర్ధాంతరంగా అప్పటికప్పుడే నైట్ ఇల్లు ఖాళీ చేయమండాలు, లేకపోతే చార్జీలు చేసి పోలీసులతో, అది కరెక్ట్ కాదు. అట్లా చేయకూడదు. ప్రభుత్వం కూడా జాగ్రత్తగా, ప్రజలు ఎవరు బిడ్డల్లో అంటాడు ప్రభుత్వానికి. వాళ్ళ పాడు చేస్తాడు. వాళ్ళకి ఏదైనా సౌకర్యం ఎక్కడ ఏర్పాటు చేసి పంపించి మూసీ నది మాత్రం ఇమ్మీడియట్గా బాగు చేయాలి. రైట్ సార్. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇది విన్నారా, హైడ్రా అని చెప్పేసి అని ఒకటి తీసుకొచ్చారు. అది నేను చదవలేదమ్మా. వాళ్ళు వీళ్ళు చెప్తుంటే వింటమే కానీ ఏంటి హైడ్రా అంటే? మీ హయాంలో ఉన్నంత వరకు తెలంగాణ, హైదరాబాద్ రాష్ట్రంలో చెరువులు ఎంత విస్తీర్ణం గల ఉండేవి? ఇప్పుడు ఆర్బిటరీ యాక్ట్ ఎప్పుడు చేయకూడదు గవర్నమెంట్. నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. బుల్డోజ్ చేస్తున్నారు. అవును, బుల్డోజ్ ఆపాలా. బుల్డోజ్ నోటీసు లేకుండా చేయకూడదు. ఏ విషయం కూడా మీ చేతికి తీసుకోకూడదు. ల్యాండ్ ఆర్డరు ఇక్కడ హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టులు ఉన్నాయి, జ్యుడిషియరీ ఉంది. మీ ఇష్టం వచ్చినట్టు అధికారం ఉంది కదా అని ఎవరిని పెడితే వాళ్ళు ఇళ్ళు పడగొట్టడం, గోడలు పడగొట్టడం, ఇలాంటి పనులు చేయకూడదని చెప్పి నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు అది బంద్ అయిపోతుంది. అలాంటి పనులు చేయటం తప్పు. వాళ్ళు మనుషులే కదా, తప్పు కదా. కనుక ఇక్కడ చేసేది కూడా చేయండి ఆ కార్యక్రమం. కానీ మీరు దీన్ని వాళ్ళని కూడా ఒక అకామిడేషన్ ఏదైనా ఏర్పాటు చేసి చిన్నదో పెద్దదో వాళ్ళు చేయాలి. ఈ రీతిగా గత 30-40 ఏళ్ళలో ఎప్పుడైనా జరిగిందా సార్? ఈ రీతిగా అంటే అప్పుడు ఇంత జనం లేరమ్మా. చెరువుల దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్స్ అవి ఇవి కొంచెం ఇంత జనం లేరు. మూసీ నది ఇంత వాసన కూడా లేదు, ఇంత లేదు. ఇప్పుడు ఏంటి ఎక్కడి నుంచి వస్తుందో గలీజు. చాలా దోమలు ఎక్కువైపోయాయి సిటీకి. దోమలు ఎక్కువైపోయిన సిటీలో బాధపడుతున్నారు చాలామంది. దోమలు, వాసన. కనుక అప్పుడు ఇంత జనం లేరు. ఇప్పుడు 1 కోటి దాటిపోయారు కదా. అప్పుడంతా నేను వచ్చినప్పుడు 7 లక్షలమ్మా. 7 లక్షలు ఎవరు? సికింద్రాబాదు, హైదరాబాదు కలిపి. చాలా తక్కువ మంది. ఎప్పుడు నేను కారు ఎక్కడ చూడలే రోడ్డు మీద. నియోజకవర్గాలు ఉండేవి మరి? నేను ఎప్పుడు కారు చూడలే రోడ్డు మీద. నైజాం గారు 5-6 కార్లు వేసుకుని పూజ చేసుకోవడానికి వెళ్ళి వచ్చేవాడు.
అది ఒకటి చూసేవాడు ఆ బూల్చెత్త దుకాణం దగ్గర నిలబడి. హుస్సేన్ సాగర్ కూడా అంటే అంత కాలుష్యం ఉండేదా? హుస్సేన్ సాగర్ కూడా అంత కంటామినేట్ కాదు, ఇప్పుడు మరీ చెడిపోయింది. ఈ బొమ్మలు తీసుకొచ్చి అందులో వేస్తున్నారు కదా, అది ఆపాలమ్మా, అది ఆపాలి. కానీ అది హిందూ సెంటిమెంట్, అది వినాయకుడు తెచ్చి పెట్టడం అడ్డం పెడుతున్నారు ఏంటండి, చేయకూడదు ఆ పని అక్కడ. ఇప్పుడు మూసిని బాగు చేయడం అంటే మీ పరంగా మీరు ఏ విధంగా చేసేవారు? అంటే మీ హయాంలో ఇలాంటిది వచ్చి ఉంటే అది మనం అది ఇంజనీర్స్ వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు, మనం చెప్పకూడదు. అది ఆఫీసర్స్ టెక్నీషియన్స్ చేసే పనులు. మనం ఉన్న పాలసీగా చెప్పగలమే కానీ టెక్నీషియన్స్ చేసే పనులు మనం చెప్పలే. ఎంత అవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, ఎంత దూరం చేయాలి అనేది అంతా కూడా టెక్నీషియన్స్ చెప్తారు.